నమస్తే సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన మంత్రి పినిపే విశ్వరూప్. అవినీతి రహిత పాలన అందించడమే ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ ధ్యేయం. కాకినాడ సంజయ్ నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి. రాష్ట్రంలో అధికార ప్రజాప్రతినిధుల ప్రోత్సాహంతో పోలీసులు పనిచేయడం దారుణం, పాదయాత్రను అడ్డుకుని అరెస్ట్ చేయడం దారుణమన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కాకినాడ రామారావుపేటలో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగా గీత, శాసనమండలి సభ్యులు పండుల రవీంద్రబాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎస్పీ అద్నన్ నయీం అస్మి, జాయింట్ కలెక్టర్లు లక్ష్మీషా, రాజకుమారి, కాకినాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్, కాకినాడ నగర మేయర్ సుంకర పావని, తిరుమల కుమార్ తదితరులు పొట్టి శ్రీరాముల విగ్రహానికి ఘన నివాళి అర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆత్మార్పణ చేసి సాధించిన త్యాగ ఫలితమే ఈనాడు మనం అనుభవిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని అన్నారు. కార్యక్రమంలో కాకినాడ ఆర్డీఓ చిన్నికృష్ణ, డిఆర్డీఏపీడీ హరిహరనాథ్, అదనపు కమిషనర్ నాగ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశానికి ప్రకారంగా కాకినాడ పట్టణంలో, అంటే తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైనటువంటి కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించడం జరిగింది. అంటే ఎందరో త్యాగధనుల ఫలాల్ని మనం అనుభవిస్తున్నాం. వారి యొక్క జయంతి ఉత్సవాలని మనం చేసుకున్నప్పుడు మనలో ఒక స్ఫూర్తి కలగాలి, మనలో ఒక ఆశయాలు పెరగాలి. వారి యొక్క ఆశయ సాధన, వారు మనకిచ్చినటువంటి ఫలమే ఈరోజు తెలుగువారు భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో తెలుగు వారందరూ ఒక రాష్ట్రంలో జీవించి స్వేచ్ఛగా మన హక్కుల్ని మనం నిలుపుకునేటువంటి రోజులు. ఆ సందర్భంలో మేమందరం కూడా ఈ బాధ్యతని నిర్వహించడానికి ఈరోజు కాకినాడ రావడం జరిగింది. అవినీతి రహిత పాలన అందించడమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ సంజయ్ నగర్ పూలేపాకల్లోని రాష్ట్ర మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ వంగా గీతా విశ్వనాథ్తో కలిసి రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వ కాలంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురికాబడిన పూలేపాకల్లో సుమారు 3.5 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. అదేవిధంగా స్థానిక ప్రజలందరికీ విద్యుత్ సౌకర్యం కల్పించి ఇక్కడే ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కొంతమంది అవినీతి నాయకులు ప్రజలకు తప్పుదోవ పట్టిస్తున్నారని, అటువంటి వారికి దూరంగా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో కమిషనర్ స్వప్నిల్ దినకర్, కార్పొరేటర్ తుమ్మల సునీత, స్థానిక వైసీపీ నాయకులు మట్టపర్తి రఘురాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పూలేపాకల్లో మేడం వంగా గీత విశ్వనాథం గారు, మంత్రివర్యులు చెల్లిబోయిన శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి రోడ్లు, డ్రైన్లు అభివృద్ధి చేయడం కోసం స్మార్ట్ సిటీలో భాగంగా 3.5 కోట్ల రూపాయలతో ఇక్కడ ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగింది. గతంలో టిక్ హౌస్ కట్టడం కోసం వీళ్ళందరినీ గత ప్రభుత్వంలో వీళ్ళందరినీ ఖాళీ చేయించి ఇక్కడ తీసుకొస్తే వీళ్ళని అలా వదిలేసిన పరిస్థితి. కనీసం రోడ్లు లేవు, డ్రైన్ లేవు, ఉండడానికి సరైన నివాసం లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మేడం వంగా గీత విశ్వనాథం గారు ఈ ప్రాంతాన్ని పరిశీలించి 3.5 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైన్లు వేయించి ఇమీడియట్గా పట్టాలకి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. కనుక ఇందులో మేము ఒకటే కోరుకున్న ప్రజలందరినీ, ఇక్కడ ప్రజలు చాలా అమాయకులు చేసి కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు అవినీతి పాల్పడుతున్నారు. సో అవినీతికి పాల్పడే నాయకులు దగ్గర రానివ్వకండి. మీరెవరూ కూడా ఇల్లు విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, కొళాయిల విషయంలో కానీ ఎవరు లంచాలు ఇవ్వద్దు. సో ప్రజలు అమాయకులు చేసి లంచాలతో చేసే కార్యక్రమాన్ని ఇక్కడ కొంత స్థానిక తెలుగుదేశం నాయకులు చేస్తారు. కాబట్టి నేను వాళ్ళకి ప్రజలందరికీ చాలా క్లియర్గా చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జగన్మోహన్ గారి ప్రభుత్వం అవినీతి రహిత ప్రభుత్వం. ఇటువంటి ఎవరు అవినీతి చేసినా సహించేది లేదు. నేను కానీ, మేడం ఎంపీ గారు కానీ అందరం కూడా ఎక్కడ అవినీతి జరిగినా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర నుంచి కానీ, అదేవిధంగా అధికారుల దగ్గర నుంచి కానీ ఎక్కడ అవినీతి జరిగినా మా దృష్టి తీసుకురండి. తప్పకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్తాం. బెనిఫిషరీస్ ఎవరైతే అమాయక బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళని అడ్వాంటేజ్గా తీసుకుని కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకుంటున్నారనే ఒక ఉద్దేశం ఈ ప్రాంతాన్ని అందరూ వచ్చి అందరినీ కూడా చెప్పడం జరిగింది. ఎవరు కూడా లంచాలు ఇవ్వద్దని చెప్పేసి ఏదైనా మంచి కార్యక్రమాన్ని 3.5 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేస్తాం. త్వరలోనే వీళ్ళకి పట్టాలు ఇస్తాం, త్వరలోనే వీళ్ళకి కరెంటు అన్నీ ఇచ్చే కార్యక్రమాలు చేస్తాం.
జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఇల్లు అనే కార్యక్రమంలో వీళ్ళకు కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తానని నేను మేడం వంకా గీతాశ్వరరావు గారు అది మంత్రి గారు కూడా మాట్లాడుతున్నారు. రైతులు పడుతున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లడానికి ఏలేరు ఆధునీకరణ ఫేజ్ 2 పనుల కోసం పాదయాత్ర చేపడితే అధికార ప్రజాప్రతినిధుల ప్రోత్సాహంతో పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడం దారుణమని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. పిఠాపురంలో ఏలేరు ఆధునీకరణ ఫేజ్ 2 పనులు ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ చేపట్టిన పాదయాత్ర ఉద్రిక్త పరిస్థితులకు చోటు చేసుకుంది. పిఠాపురం మహారాజావారి కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి మాజీ ఎమ్మెల్యే వర్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి ఏలేరు పాదయాత్రకు సందిగ్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పాదయాత్రకు అనుమతి లేదంటూ తెల్లవారుజాము నుండి తెలుగుదేశం పార్టీ కార్యాలయం చుట్టూ భారీగా పోలీస్ బలగాలు మోహరించారు. టీడీపీ పార్టీ కార్యాలయానికి వెళ్లే దారులన్నీ పోలీసులు బ్యారికేడ్లతో మూసివేశారు. వర్మ అవేమీ లెక్క చేయకుండా పాదయాత్ర ప్రారంభించారు. పోలీస్ పాదయాత్రను అడ్డుకుని పాదయాత్రకు అనుమతి లేదంటూ ఉద్రిక్త పరిస్థితుల నడుమ కాకినాడ పోలీస్ స్టేషన్కు తరలించారు. మా పిఠాపురం రైతుల కోసం 2 పంటల పండగ పొలాలు ఎండిపోతుంటే చంద్రబాబు నాయకత్వంలో పురుషోత్తపట్నం తెచ్చి పిఠాపురాన్ని సస్యశ్యామలం చేశాం. అదేవిధంగా వరదలకు మునిగిపోతుంటే ఏలేరు వరదలకి మా పిఠాపురం రైతులకి ఏలేరు 2వ ఫేజ్ 140 కోట్లతో తెచ్చి రైతులను ఆదుకుని పనులు ప్రారంభిస్తే ఆ పనులు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ కలిసి టెండర్లు క్యాన్సిల్ చేశారు. మీ ఇష్టం వచ్చినట్టు టెండర్లు వేసుకోండి, మేము అడగాం. 18 నెలలు ఎందుకు టెండర్ పిల్లలేదని అడుగుతున్నాం. ఎప్పుడన్నా ముఖ్యమంత్రికి మా బాధలు చెప్పారా మీరు? వరదల్లో మునిగిపోతున్నాం. వరద రాకూడదని 2వ దశ మేము తీసుకొస్తే వరదల్లో మీ మానాన్ని మీరు పరండి రైతులని చెప్పి సముద్రంలో మమ్మల్ని కలుపుతున్నారు. మేము సముద్రంలోకి వరద నీరు కలిపితే మీరు ఆ వరద నీరులో రైతులు కలిపారు. మేము ఒకటి అడుగుతున్నాం, ప్రభుత్వం దృష్టిలో పెట్టడానికే మేము ఈ పాదయాత్ర చేస్తున్నాం. అవసరమైతే ముఖ్యమంత్రిని కూడా మేము కలుస్తాం. అయినా రాష్ట్రానికి ముఖ్యమంత్రి తప్పితే మీ పార్టీకి కాదు, ముఖ్యమంత్రి గారికి కూడా గోడి వినిపిస్తాం, ప్రభుత్వానికి వినిపిస్తాం. తక్షణం కూడా ఫేజ్ 2 2వ దశ పనులు ప్రారంభించండి, మా రైతులను ఆదుకోండి. మొన్న 23,000 క్యూసెక్కులు ఎంపీ, ఎమ్మెల్యే అసమర్థత వలన మా పిఠాపురానికి వదలడం వల్లే మేమంతా సర్వనాశనం అయ్యాం. అటువంటి రైతన్న కోసం పాదయాత్ర చేయకూడదండి. పోలీసులతో అణగదొక్కుతారా? పోలీసులను ఎంతమందిని పెడతారు మా మీద? రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు పిఠాపురాన్ని. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రైతుల పక్షాన ఉంటాం. మీరు ఎన్ని అరెస్టులన్నా చేయండి, కేసులు పెట్టుకోండి. మేము ప్రభుత్వం దృష్టి పెట్టి ప్రభుత్వాన్ని దండం పెట్టి అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఎట్టి పరిస్థితుల్లోని ఏలేరు 2వ దశ ప్రారంభించండి. అది టీడీపీ అయ్యంలో వచ్చింది కదా అని రద్దు చేయడం కాదు. ఇక్కడ కావాల్సింది రైతులు. జెండాలు 2 పక్కకు పెడదాం. దమ్ముంటే ఎమ్మెల్యే కూడా, ఎంపీ కూడా నాతో పాదయాత్ర రండి. జెండాలు పక్కకు పెట్టి ప్రజలకు మేలు చేద్దామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను చేసేది రైతుల కోసం, రైతుల పాదయాత్ర కోసం, 2వ దశ ఏలేరు పనుల కోసం నేను పోరాటం చేస్తుంటే పోలీసులను అడ్డుపెట్టి దారుణమైన అరెస్టులు ఈ పోలీసులతో చేయిస్తున్నారు. దీనికి కారణం ఎంపీ, ఎమ్మెల్యే. అభివృద్ధి సంక్షేమాలు ప్రగతి రథచక్రాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శరవేగంగా ముందుకు నడిపిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణాలు పణంగా పెట్టిన మహనీయుడు పొట్టి శ్రీరాములని పేర్కొన్నారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కాకినాడలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఈ వేడుకలకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి హాజరైన మంత్రి పినిపే విశ్వరూప్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వివేకానంద హాల్లో జరిగిన కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం తెలుగు తల్లి అమరజీవి పొట్టి శ్రీరాముల చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పార్లమెంట్ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, వంగా గీత, శాసనమండలి సభ్యులు పండుల రవీంద్రబాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎస్పీ అద్నన్ నయీం అస్మి, జాయింట్ కలెక్టర్లు లక్ష్మీషా, రాజకుమారి పాల్గొన్నారు. ఆయన మన రాష్ట్రం కోసం అమరులు కావడం, ఆ తర్వాత 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం అవతరించడం,
ఆ తర్వాత తెలుగు వారందరి ఉమ్మడి రాష్ట్రంగా మళ్ళీ 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం. జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో రామవరం గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైనికుడు వీరాబత్తుల జగన్ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలోకి జగ్గంపేట మండలం తెలుగు యువత అధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పార్టీ కండువా వేసి స్వాగతించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రామవరం గ్రామంలో ఒక సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా సోషల్ మీడియాలో నియోజకవర్గం ప్రభావితం చేయగల వీరాబత్తుల జగన్ అధికార పార్టీ నుండి ప్రతిపక్ష పార్టీలోకి రావడం శుభసూచకమన్నారు. ఇదే విధంగా రానున్న రోజుల్లో అనేక మంది తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులవుతారని, ఒక నియంత పరిపాలన, దళితులపై దాడులు, 3 రాజధానులు ఇలా ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరాభవం తప్పదన్నారు. వీరాబత్తుల జగన్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు లేదని, నియోజకవర్గంలో దమ్మున్న నాయకుడు జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో పనిచేయాలని రావడం జరిగిందన్నారు. కార్యక్రమంలో బోదిరెడ్ల సుబ్బారావు, బొడ్డేటి సుమన్, మండపాక పెద్దకాపు, మండపాక పెద్ద, అడబాల చిట్టిబాబు, గుర్రాల వెంకట్రమణ, నీలం నాగు, కొండేపూడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయినటువంటి మాజీ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం శుభ పరిణామం. ఎందుకంటే గతంలో కూడా నెహ్రూ గారికి గతంలో పనిచేసాం, కానీ కొన్ని కారణాల వల్ల అతను విడిచి మరి పార్టీలో కూడా వేరే పార్టీలకు వెళ్ళడం జరిగింది. ఆ రోజు నెహ్రూ గారి నాయకత్వంలో వాళ్ళు ఎన్నో వాళ్ళ అవసరం వాడుకున్నారు. మరి వాడుకున్న నాయకుని ఇతనే తయారు చేస్తే మళ్ళీ తిరిగి అయితే మళ్ళీ తయారు చేసే పరిస్థితి వచ్చింది ఈరోజు నియోజకవర్గంలోనూ. అన్నిటిని బాధేసి ఇక్కడ సామాజిక న్యాయం ఉండదు. ఎందుకంటే మరి ఎవరైనా వ్యక్తి నాయకుడైతే మనకెదురు రాజకీయాలు పెద్ద పెద్దలతో ఢీ కొట్టడం మన స్థాయి ఏంటి అని ఆలోచించేవాడిని. చాలా సంతోషించదగ్గటువంటి విషయం. ఎందుకంటే రామవరం గ్రామంలో ఒక సిన్సియర్ కార్యకర్తగా తన సోషల్ మీడియాతోటి నియోజకవర్గంలోనే ప్రభావితం చేయగలిగేటటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి మన జగన్ తెలుగుదేశం పార్టీలోకి మనసా వాచా కోరుకొని రావడాన్ని మరి నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. ఇది ఈ నియోజకవర్గ పరిధిలో ఒక శుభ పరిణామంగా కూడా మనం భావించాలి. ఇటీవల వచ్చిన వరద విపత్తుల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రమణయ్యపేట వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు గంజా సత్యబాబు తెలియజేశారు. గత నెలలో వచ్చిన వరదల కారణంగా ముంపుకు గురైన ఇబ్బందుల్లో ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరుకులను ఆదివారం కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామంలోని పంచాయతీ సెక్రటరీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ రమణయ్యపేట గ్రామ కమిటీ అధ్యక్షులు గంజా సత్యబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. సందర్భంగా గంజా సత్యబాబు వీఆర్ఓ నున్నా సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విపత్తు జరిగిన వెంటనే బాధితులకు సహాయం అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకు అండగా నేనున్నా అంటూ నిలిచిన మంత్రి కురసాల కన్నబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వీఆర్ఓ నాగేంద్ర, పోతుల బాబురావు, పాలిక నరసింహమూర్తి, పెనువాకళ్ల ధర్మారావు, కొప్పిశెట్టి కృష్ణ, వాసంశెట్టి గోవిందు, పాలిక ప్రకాశ్రావు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం గత అక్టోబర్ 10 నుంచి 20 వరకు కురిసిన వర్షాల్లో ఇల్లు నీట మునిగి గృహాల్లోనే 4 రోజులు ఉండిపోయి తెల్లకోట్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి 299 మందిని గుర్తించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వైట్ కార్డులు ఉండి గత 5-6 రోజులు నీటిలోనే మునిగి ఉన్నారు. వాళ్ళకి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా గౌరవనీయులు కురసాల కన్నబాబు గారు మరియు తహసీల్దార్ వారి ఉత్తర్వుల ప్రకారంగా ప్రతి ఒక్క రైస్ కార్డుకి 25 కేజీల రైసు, కేజీ కందిపప్పు, కేజీ ఉల్లిపాయ, 1 కేజీ పామాయిలు, కేజీ బంగాళదుంప ఇవ్వడం జరిగింది. రమణీపేట గ్రామ పంచాయతీ ఏరియా
పాతగా గెలపడి 16 నెంబర్ రేషన్ షాప్ వద్ద గతంలో కురిసిన వర్షాలకి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయి వాళ్ళకి ఎటువంటి దారి లేక మరి చాలా ఇబ్బందులు పడిన తరుణంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అలాగే మన ప్రీతమ నాయకులు వ్యవసాయ సహకార శాఖ మార్చులు కురసాల కన్నబాబు గారు ఆదేశాల మేరకు మరి రెవెన్యూ సిబ్బంది వారు గవర్నమెంట్ తరపు నుంచి తెల్ల రేషన్ కార్డులో ఉన్న వారి ప్రతి ఒక్కరికి కూడా 25 కేజీల బియ్యము 1 కేజీ ఉల్లిపాయలు 1 కేజీ బంగాళాదుంప 1 కేజీ నూనె 1 కేజీ కందిపప్పు ప్రతి ఒక్కరికి కూడా సప్లై చేసి ఉన్నారు. అదే కాకుండా లాక్డౌన్ నేపథ్యంలో అనేక మార్లు ప్రతి ఒక్కరికి కూడా నిరుపేద కుటుంబాలకి కూడా ఉచితంగా రేషన్ ఇవ్వడం జరిగిందండి. పెద్దాపురం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. సినిమా సెంటర్ కంచర్లవారి వీధిలో జరిగిన అనంతరం దినోత్సవంలో వేడుకల్లో ముఖ్య అతిథిగా పెద్దాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ దవలూరి దొరబాబు హాజరయ్యారు. దవలూరి దొరబాబు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎంతోమంది త్యాగదనుల పోరాటాల కారణంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, వైసీపీ జిల్లా నాయకులు నెక్కంటి సాయిప్రసాద్, రాష్ట్ర నాయకులు కంటే వీర్రాఘవరావు, మాజీ ఆప్కో డైరెక్టర్ ముప్పన వీర్రాజు, తూతిక సత్యనారాయణ, మహారాణి సత్రం మాజీ చైర్మన్లు కనకాల సుబ్రహ్మణ్యం, జిగిని వీరభద్రరావు, పెద్దాపురం పట్టణ మండల వైసీపీ కన్వీనర్లు కాపుగంటి కామేశ్వరరావు, గవరసాన సూరిబాబు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సలిక సత్యభాస్కర్ రావు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మన తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆ రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 52 రోజులు రామనిరాహార దీక్ష చేసి ఆ రోజు సాధించడం జరిగింది. అటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మరి ఎంతోమంది మహనీయులు యొక్క త్యాగాల వలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముందుగా అందరికీ శుభాకాంక్షలు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క స్ఫూర్తిని, వాళ్ళ యొక్క ఆశయాలు, అలాగే దీని మహనీయుల యొక్క త్యాగాలను కూడా మేము స్మరించుకుంటూ ఈరోజు మరణం చేసినట్టు వాళ్ళ ఇచ్చిన స్ఫూర్తితో ఈరోజు ఆయన అధికారులు నడుస్తూ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతుంది. మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని ఈరోజు ప్రజల యొక్క సంక్షేమం కోసం, అలాగే ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం జనం ఇచ్చిన జగన్ గారి ప్రభుత్వం, అలాగే అవినీతి లేని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేస్తున్నారు. కాకినాడ సౌత్ మండల అధ్యక్షులు చెక్కా రమేష్ ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సిబిఎం స్కూల్ కాంపౌండ్ వద్ద గల చర్చ్ స్క్వేర్ సెంటర్ నందు అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో చెక్కా రమేష్ మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం మన పొట్టి శ్రీరాములు అమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణం అర్పించారని, ఈరోజు రాష్ట్ర అభివృద్ధి ఆనాటి అమరజీవి ఆత్మ ఫలితమేనని, మన రాష్ట్రం కోసం ఆయన చేసిన ప్రాణత్యాగం మన దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించబడి చిరస్మరణీయంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఉదయస్వామిశ్రీ, దూసర్లపూడి రమణరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా, అలాగే ఈరోజు పొట్టి శ్రీరాములు గారికి పూలమాలతో నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం నేత దోసలపూడి రమణరాజు గారు కూడా రావడం జరిగింది. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని, భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఆనాడు పొట్టి శ్రీరాములు గారు తన ప్రాణాన్ని త్యాగం చేసి ఈ రాష్ట్ర సాధనానికి ఆయన చేసినటువంటి తోడ్పాటు తెలుగువారు ఈ యొక్క భారతదేశంలో గర్వించదగ్గ స్థాయిగా ఈరోజు ఉన్నారంటే దానికి కారణం ఆ మహానుభావుడు. మరి ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగ నిరతిని ఆదర్శంగా తీసుకుని ఈ విడిపోయినటువంటి ఈ తెలుగు ఆంధ్ర రాష్ట్రంలో మనకు కావలసినటువంటి సౌకర్యాలు, అభివృద్ధి ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పొట్టి శ్రీరాములు గారు ఆ రోజున గాంధేయ మార్గంలో ఎట్లాగైతే సాధించడానికి ఉద్యమాలు ప్రజాహితంగా చేశారో ఆ విధంగా ఈ తెలుగు ప్రజలందరూ కూడా, ఆంధ్రులు అందరూ కూడా ఉమ్మడి ఐక్య సాధనతోటి రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు కూడా మనమందరం కలిసి పనిచేయడం ద్వారా పొట్టి శ్రీరాములు గారి యొక్క ఖ్యాతిని
ఇనుమడింప చేసుకోవాలని ఈ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ మహానుభావునికి ఈరోజు నివాళులు అర్పించుకుంటూ తూర్పుగోదావరి జిల్లా గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ జిల్లా జనరల్ బాడీ సమావేశం కాకినాడ ఎన్జీఓ హోంలో యూనియన్ అధ్యక్షులు ఎం రాజు అధ్యక్షతన జరగా ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్వర్లు ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. ద్రాక్షారామ ఇండియన్ గ్యాస్ కంపెనీలో తొలగించిన కార్మికుల సమస్యపై సమావేశంలో చర్చించారు. కార్మికులను పనిలోకి పెట్టుకునేంత వరకు పోరాటం కొనసాగించాలని నిర్ణయించింది. అందులో భాగంగా 3వ తేదీ మంగళవారం నాడు జిల్లాలోని అన్ని కంపెనీల్లో కార్మికుల డ్యూటీలు బంద్ చేసి కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద అనంతరం అదే రోజు లేబర్ ఆఫీస్ వద్ద ధర్నాలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ద్రాక్షారామ రవీందర్ ఇండియన్ గ్యాస్ యాజమాన్యం బహిరంగంగా కార్మిక చట్టాల ఉల్లంఘనకు పాల్పడుతుంటే అధికారులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని విమర్శించారు. సమావేశంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు రాజబాబు, సూరిబాబు, బసవయ్య, యూనియన్ కార్యదర్శి రాజ్ కుమార్, నాయుడు, రాజేష్, రాంబాబు, ప్రసాద్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ద్రాక్షారామ రవీంద్ర ఇండియన్ గ్యాస్ రవీంద్ర నాయకు చట్టాలని అమలు చేయకుండా చట్టాలను మీరి అధికార పార్టీ అండదాంట్లో మాకు ఉన్నాయని చెప్పేసి చోటామోటా నాయకులు అండదాంట్లో మాకు ఉన్నాయని చెప్పేసి వారం రోజులుగా నిరార్థక చేస్తున్న కనీసం ఎవరో ఏ అధికారి కూడా టెంటర్ని స్పందించి టెంటర్ దగ్గరికి వచ్చి మీ సమస్య ఏంటని అడిగినటువంటి పాపాన్ని లేదు. అలాగే 8 నెలల కాలంలో లాక్డౌన్ నిబంధనలు కూడా ఆయన కరోనా కాలంలో ఆయన పనులను తీసేసి 8 నెలల నుంచి వాళ్ళకి తిండి లేకుండా నానా ఇబ్బందులు పడుతుంటే ఆ 8 కుటుంబాలు కనీసం ఈ జిల్లాలో చట్టం అమలు కానీ ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి సూత్రాలు ఏవి కూడా ఈ కార్మికులకి ఎవరికి కూడా కార్మిక వర్గానికి అమలు కాదని చెప్పేసి చెప్పినట్టుగా ఉంది. ఇదంతానే జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి వీళ్ళ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి లేబర్ డిపార్ట్మెంటు జిల్లాలో ఉంది. అసలు లేబర్ డిపార్ట్మెంట్ దేనికోసం ఉన్నదో అర్థం కావట్లేదు. లేబర్ డిపార్ట్మెంట్ కార్మికుల కోసం ఉందా, యజమానుల కోసం ఉందా? యజమానుల దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళకి తొత్తుల కింద మారుతూ ఉన్నారు లేబర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు. తూర్పుగోదావరి జిల్లా గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం కాకినాడ ఎన్జిఓ ఆఫీసులో జరుగుతూ ఉంది. ముఖ్యంగా ద్రాక్షారామ రవీంద్ర ఇండియన్ గ్యాస్ కంపెనీలో అక్రమంగా తొలగించిన 8 కార్మికుల్ని పనిలోకి తీసుకోవాలని చట్టాలు ఉల్లంఘిస్తూ త్రైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కార్మికుల హక్కులు కాలరాస్తున్న డాక్టర్ రవీంద్ర నాయక్ను సోకాజ్ నోటీస్ ఇచ్చి ప్రాసిక్యూట్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ విషయంలో జిల్లా అధికారులు కానీ లేబర్ అధికారులు కానీ దున్నపోత మీద వర్షం కురిసిన చందంగా వ్యవహరిస్తూ ఉన్నారు. 3 సంవత్సరాలుగా కార్మికులు తమ గోడు తమ బాధ చెప్పుకుంటున్నప్పటికీ కూడా పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఎప్పటికైనా తీసుకోవాలి. మనకున్న చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారికి లేదా లేబర్ అధికారులకు లేదా చట్టాలు చేసిన ప్రజాప్రతినిధులకు లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా మౌనంగా ఉంటే వీళ్ళందరూ కూడా యజమానికి వంత పాడుతూ ఉంటే కార్మికులకు రక్షణ ఏంటని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. పిఠాపురం మహారాజావారి కోట వద్ద గల ఎమ్మెల్యే దొరబాబు క్యాంపు కార్యాలయం ఆవరణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పొట్టి శ్రీరాముల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం పొట్టి శ్రీరాములు చేసిన సేవలను పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండేపల్లి బాబీ మీడియాతో మాట్లాడుతూ పొట్టి శ్రీరాముల స్ఫూర్తితో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో బొజ్జా పెద్దకాపు, బొజ్జా మాణిక్యాలరావు, మాదిరెడ్డి దొరబాబు, బోను దేవా, బొజ్జా దొరబాబు, మొయినుద్దీన్, ఆనంద్ శేఖర్, కంచర్ల సత్యనారాయణ, రౌతు లలిత, కుక్కల నాగమణి, గ్రంథి గణేష్, మఠం లోవరాజు, రామినీడు శ్రీను, కొట్టేటి రాజేష్, గాది గంగబాబు, లోకారెడ్డి రామకృష్ణ, అల్లుబోయిన సత్యనారాయణ, వరద శేషు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మన పిఠాపురం ప్రీతం శాసనసభ్యులు పెండిన దొరబాబు గారికి, రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా ముందుగా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మన శాసనసభ్యులు పెండిన దొరబాబు గారి ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు త్యాగధనుడు, ఈ రాష్ట్ర అవతరణకి ప్రధాన కారకుడైన పొట్టి శ్రీరాములు గారి చిత్రపటానికి పూలమాల సమర్పించుకుని ఆయన చేసిన సేవలను మరొక్కసారి ఆయన చేసిన త్యాగాన్ని మననం చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 1952 అక్టోబర్ 19వ తేదీన పొట్టి శ్రీరాములు గారు
తెలుగువారు అందరూ కలిసి ఉండాలి. అప్పటికి మనం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండడం, ఆయన తెలుగువారి ఐక్యత కోసం, తెలుగువారి కోసం ఒక రాష్ట్రం ఏర్పడాలి అనే జయంతో 58 రోజుల పాటు నిరాటంకంగా నిరాహార దీక్ష చేసి అమరులైనారు. ఆయన చనిపోయిన తర్వాత మాత్రమే కేంద్ర ప్రభుత్వం గుర్తించడం, వారి త్యాగాన్ని, వారితో పాటు ఎంతోమంది చేసిన పోరాటాన్ని గుర్తించి 1953 అక్టోబర్ 1వ తేదీన మద్రాసు నుంచి మనం విడిపోయి ఒక ప్రత్యేక రాష్ట్రంగా విడదీయడం, తదుపరి 1956 నవంబర్ 1న తెలంగాణ ప్రాంతాన్ని కూడా కలుపుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలనే ఉద్దేశంతో తెలుగు వారందరినీ ఏకం చేస్తూ ఆయన కోరిక 1956 నవంబర్ 1వ తేదీన నెరవేరింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎందరికో ఉపాధి కల్పిస్తూ కార్పొరేట్ పాఠశాలలు దృష్టిలో పెట్టుకుని వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న బడ్జెట్ పాఠశాలలపై కక్ష సాధింపు ధోరణితో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై గండేపల్లి మండలం ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం మండల విద్యాశాఖ అధికారి కేహెచ్ నాయక్కు వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ మార్చి 19వ తేదీ నుండి కోవిడ్-19 ప్రారంభం వలన పాఠశాలలు మూసివేయడం జరిగిందని, గత ఏడాది 50% ఫీజులు కూడా వసూలు కాలేదని, దీనివలన ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించలేక, భవనాలు అద్దెలు కట్టలేక, వాహనాలు ఈఎంఐలు కట్టలేక, కుటుంబ పోషణ గడవక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ అనుమతి లేకుండానే చైల్డ్ ఇన్ఫోలో పిల్లల పేర్లను తొలగిస్తున్నారని, దీనివలన విద్యార్థులు పాత బకాయిలు రాక మరింత అప్పులు ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందన్నారు. కార్యక్రమంలో చాగల్నాడు స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు విఎస్పి చౌదరి, శ్రీకిరణ్ శ్రీనివాస్, తక్షశిల రఘురాం, సరస్వతి రాంబాబు, విజ్ఞాన జ్యోతి, వెంకన్న మాస్టారు, సత్యనారాయణ, కేశవరావు తదితరులు పాఠశాల కరెస్పాండెంట్లు పాల్గొన్నారు. గత ఏడాది నుంచి కూడా మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మా ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా రోడ్డున పడ్డాయి. ఎందరో వేలాది మందికి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ ఉన్నాం మేము అందరం కూడానే. అటువంటిది ఈ కరోనా మహమ్మారి వలన మీరు చేసే ఈ నియంత్రణతో విధుల వలన మేము అందరూ కూడా రోడ్డున పడే పరిస్థితి వచ్చిందండి. ప్రధానంగా మాకు పిల్లలందరూ కూడా గత ఏడాది మార్చి 19 నుంచి కూడా మేము ఫీజులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు కూడా మా పిల్లల పేర్లు డైస్లో ఉన్నటువంటి పిల్లల పేర్లు తొలగించడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ కరోనా టైంలో అమ్మఒడి అనేది ప్రభుత్వ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి ఇచ్చారు. అది చాలా హర్షణీయం. కానీ ప్రభుత్వం ఇచ్చే అమ్మఒడి పథకం పొంగల్ టైంలో అంటే పండగ ముందు ఇచ్చినప్పుడు వీళ్ళు స్కూలు ఫీజులు కట్టక ఈ ఫీజులు వేరే వేరే కారణాలకు వాడుకుని పూర్తిగా స్కూల్ ఫీజులు 50% కంటే తక్కువ వసూలు కాబడినాయి. కావున మేము ఫీజులు అద్దెలు కట్టలేక, జీతాలు ఇవ్వలేక, బస్సులకి ఈఎంఐలు కట్టలేక చాలా వరకు ఫీజులు వస్తాయిలే అనే ఆశతో ఈరోజు వరకు బతుకు దేవుడా అంటూ కాలం గడిపాము. కానీ ఈరోజు డైస్లో మాకు తెలియకుండా పాఠశాల యాజమాన్యానికి కానీ హెచ్ఎంలు కానీ ఏ విధంగా తెలియకుండా పాత ఫీజులు వసూలు కాక డైస్ల పేర్లని తొలగించి మా ఆర్థిక భారం మేము మోయలేక ఈరోజు ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నాం. కాకినాడ రూరల్ మండలం తూరంగి బోర్డు చెరువు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తూరంగి ఈశ్వరస్వామి దేవస్థానం మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గుత్తుల త్రిమూర్తులు దంపతులను వాకర్స్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వివిధ దేవాలయాల్లో విశిష్ట సేవలు అందించిన కట్టా త్రిమూర్తుల సేవలు ఎనలేనివని వాకర్స్ సభ్యులు అన్నారు. సందర్భంగా తూరంగి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సబ్బతి ఫణేశ్వరరావు, బొబ్బిలి గోవిందు మీడియాతో మాట్లాడుతూ తూరంగి గ్రామంలో తూరంగేశ్వర స్వామి దేవస్థానంలో ఉద్యోగం చేసి నిబద్ధత కలిగిన వ్యక్తి త్రిమూర్తులని కొనియాడారు. కార్యక్రమంలో వాకర్స్ సభ్యులు తూరంగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గొల్లపల్లి సూర్యప్రకాష్, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు నరాల నాగేశ్వరరావు, సత్యనారాయణ, దాట్ల రాజు, చిట్టిబాబు, రాజు, వీర, రాఘవరెడ్డి, కుడుపూడి సత్యనారాయణ, హనుమాన్, అర్జున్ రావు, పాత్రలగడ్డ ప్రభుదాస్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వాకర్స్ అసోసియేషన్ తరఫున మరి గుత్తుల త్రిమూర్తులు గారికి ఇవాళ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి తూరంగేశ్వర దేవస్థానం చైర్మన్ ఆయన ఈవోగా మరి దేవాదాయ ధర్మాదాయ శాఖలో రిటైర్ అయిన తర్వాత
ఈ కరోనా కారణంగా మరి కొంత టైం తీసుకుని మరి వాకర్స్ అసోసియేషన్ తరఫున ఆయనకి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మా వాకర్ సభ్యులు అందరూ కూడా సహకారంతో ఘనంగా మరి ఆయన్ని సత్కరించుకోవడం జరిగింది. అది చాలా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. తర్వాత మరి వాకర్స్ అందరూ కూడా ఏ విషయాన్నైనా సరే సమర్థవంతంగా మేము తీసుకెళ్ళి ముందుకు తీసుకెళ్ళే కార్యక్రమాన్ని మేమందరం కృషి చేస్తాం. అదేవిధంగా మరి త్రిమూర్తులు గారి మిగిలిన శేష జీవితం మరి కుటుంబం పక్షాన అలాగే గ్రామ పక్షాన మరి సమర్థవంతమైన పాత్ర పోషించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈరోజు మన తోరంగి గ్రామంలో బొడ్డుచెరు వాకర్స్ అసోసియేషన్ వారు అసోసియేషన్లో సభ్యులైనటువంటి మన గుత్తుల త్రిమూర్తులు గారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ మొన్న కరోనా ముందు రిటైర్ అయ్యడం జరిగింది. అయితే అప్పటి నుంచి వాకర్స్ అందరూ కూడా వారికి సన్మానం చేయాలి మనలో ఒక సభ్యుడికి అనే ఆలోచనతో అందరం కూడా అనుకున్నాం. అయితే కరోనా రావడం వల్ల అది ఇంతవరకు సుమారు 6-7 మాసాలు పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. అయితే మళ్ళీ సభ్యులందరూ కూడా మన త్రిమూర్తులు గారికి ఎలా సన్మానం చేయాలి తప్పదనే ఆలోచనతో ఈరోజు పెట్టడం జరిగింది. వారు సుమారు 35 సంవత్సరాలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో జిల్లాలో అనేక టెంపుల్స్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసి వారు రిటైర్ అయిన శుభ సందర్భంగా ఈరోజు బొడ్డుచెరు వాకర్స్ అందరూ కూడా ఈ సన్మాన కార్యక్రమం పెట్టడం జరిగింది. వీధి బాలలను హక్కున చేర్చుకుని వారి ముఖంలో ఆనందం నింపడానికి చేయూత స్వచ్ఛంద సంస్థ శ్రీకారం చుట్టింది. వేదన నిండిన ఆకలికి అమ్మల లాలనగా ఎడారి గొంతు దప్పికలకి బయాసిస్సుల ఓలలాడించి చేయూత వారి పెదాలపై చిరునవ్వు పూయించడానికి ప్రతి ఆదివారం వారిని హక్కున చేర్చుకుని వారి జీవితంలో విలువైన రోజును మరుపురాని రోజుగా మారుస్తూ వీధి బాలల మధ్య చేయూత సభ్యులు ఒకరోజు ఆనందంగా గడుపుతూ వారికి ఇష్టమైన ఆహారాన్ని అందిస్తూ వారి మనసుకు ఉత్సాహాన్నిచ్చే మహోన్నత కార్యక్రమం చేయూత చిరుదీపం. కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరుతూ కాకినాడలో లాంఛనంగా ప్రారంభించారు. ఆదివారం చేయూత చిరుదీపం కార్యక్రమం కాకినాడ వైఎస్ఆర్ బ్రిడ్జ్ నూకాలమ్మ మాన్యం వద్ద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చేయూత సంస్థ అధ్యక్షులు రవికుమార్, ఐసిడిఎస్ వెంకట్, హోప్ ఫర్ చేంజ్ సంస్థ సభ్యులు నాగేంద్ర, 6వ వార్డు కార్పొరేటర్ సత్యబాబు, చేయూత సంస్థ సభ్యులు సరిదే శివ, నాగదేవి, విజయ్, అభిషేక్, సిఎంఆర్ అజహర్, వాకాడ చిన్న, బాపిరాజు, అభయ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ చక్కటి వినూత్నమైనటువంటి కార్యక్రమం ద్వారా ఆ పేరు చిరుదీపం అనే ఒక కార్యక్రమం ద్వారా అనేక మంది చిన్నారులు ఎవరైతే వారి చిరు కోరికలను కూడా తీర్చుకోలేనటువంటి పరిస్థితులు ఉంటారో అటువంటి పిల్లల్ని గమనించి గుర్తించి వాళ్ళు పుట్టినరోజుల్ని అందరి సమక్షంలో చేస్తూ వాళ్ళకి చక్కటి ఆనందాన్ని ఇస్తూ వాళ్ళకి విద్య పట్ల తర్వాత సమాజంలో ఉన్నటువంటి విషయాల మీద అవగాహన కల్పిస్తూ వాళ్ళ కుటుంబాల్లో కుటుంబం యొక్క వ్యవస్థ గురించి చక్కటి అవగాహన కార్యక్రమాలు తీసుకురావడానికి చాలా చక్కటి కార్యక్రమం చేపట్టారు. మేము ఈ లాక్డౌన్ సమయంలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే వినూత్నమైన కార్యక్రమాలు కూడా పిల్లలకు సంబంధించి మేము సమాజంలో ఉపయోగపడే విధంగా ఈ భారత పౌరుల్ని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని ఈ రోజున ప్రారంభించడం జరుగుతుంది. ఆ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే చేయూత చిరుదీపం. ఇది ఒక చిన్నారుల హోంలో చిరునవ్వు కోసం మేము ఏర్పాటు చేసిన కార్యక్రమం. దీని ముఖ్య కారణంగా ఏంటంటే వీధి బాలలు కానీ మురికి వాళ్ళలో ఉన్న పిల్లలు కానీ వారి ఆర్థిక పరిస్థితి బాగోక వాళ్ళు చిన్న చిన్న సంతోషాలను కోల్పోవడం జరుగుతుంది. ఆ సంతోషాలను మేము వెలికి తీసి వారికి చిన్న చిరునవ్వుని అందించాలనే ఉద్దేశంతో మా టీం అంతా చేయూత టీం అంతా కూడా మేము ఎక్కడైతే కాకినాడ పరిసర ప్రాంతాలు ఉన్నాయో అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నారో మేము సందర్శించడం జరిగింది. ఆ సందర్శించిన ప్రదేశాలను ప్రతి ఆదివారం కూడా వేరే వేరే చోట్ల మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మాకు సపోర్ట్గా నిలిచిన ఆ వార్డు కార్పొరేటర్స్ కానీ అలాగే గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము కలుపుకొని అలాగే మాకు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారిని కూడా మేము సహకారం తీసుకుని మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది.
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ప్రైవేట్ ఎలక్ట్రికల్ ప్లంబర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రావులమ్మ తల్లి గుడి వద్ద సమావేశం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు సిరిబోలు గోవింద్ ఆధ్వర్యంలో కార్మిక సదస్సుకు ముఖ్య అతిథులుగా జిల్లా ఎలక్ట్రికల్ అసోసియేషన్ జేఎస్ఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డుపై నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తూ కార్మిక సంక్షేమ నిధులు విడుదల చేయడంతో అలసత్వం ప్రదర్శిస్తుందని, జిల్లాకు రావాల్సిన 5 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా 70 కోట్ల నిధులు రావాల్సి ఉందని, విడుదల చేయకుండా కార్మికులకు అమలు చేయవలసిన సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని, భవన నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక అందుబాటు ధరల్లో లేకపోవడం వల్ల, సిమెంట్ అందుబాటు ధరల్లో లేకపోవడం భవన నిర్మాణ కార్మికులకు జీవనోపాధి కష్టంగా ఉందన్నారు. భవన నిర్మాణ రంగం ఆగిపోవడంతో ప్రైవేట్ ఎలక్ట్రికల్ ప్లంబర్స్, తాపీ మేస్త్రులు, వడ్రంగి పనివారు, లారీ డ్రైవర్లు ఇలా భవన నిర్మాణ అనుబంధ కార్మికులందరూ పలు ఇబ్బందులకు పడుతున్నారని తెలియజేశారు. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారా భవన నిర్మాణ కార్మికుల్ని ఉన్నటువంటి హక్కులన్నీ కూడా హరించే విధంగా వ్యవహరిస్తుంది. 2 సంవత్సరాలుగా సంక్షేమ బోర్డులో పెట్టినటువంటి క్లెయిములు రావలేదు, దాన్ని నిలుపుదల చేసేసింది. అట్లే కొత్త కార్డులు నమోదు చేయట్లేదు, రెన్యువల్స్ చేయట్లేదు. మన జిల్లాలోనే తూర్పుగోదావరి జిల్లాలో 5 కోట్ల రూపాయల వరకు క్లెయిమ్స్ రావాల్సి ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 70 కోట్ల వరకు రావాల్సి ఉన్నాయి. అనేక పర్యాయాలు సంఘాలుగా మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసిన, కార్మిక శాఖకు తెలియజేసిన అసలు పట్టించుకునేటువంటి పరిస్థితి ఉన్నది. దీనికోసం ఒక ఐక్య కార్యాచరణగా మొత్తం ఆల్ ట్రేడ్ యూనియన్స్, అన్ని భవన నిర్మాణ కార్మిక సంఘాలు కలిపి ఈ భవన నిర్మాణ సంక్షేమ బోర్డుని రక్షించుకోవాలి. ఎంతో కొంత మన కార్మికులకి ఇది ఉపయోగకరంగా ఉన్నది. ఉన్నటువంటి ఉపయోగాన్ని నష్టం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇప్పటికే ఇసుక పాలసీ వల్ల నష్టం జరిగి పనులు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు కార్మికులు. అట్లాగే కరోనా లాక్డౌన్ వల్ల చాలా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. వివిధ తరగతులకి ఆర్థిక సహాయం చేసి ఒక భవన నిర్మాణ కార్మికులకి ఏమాత్రం ఏ విధమైనటువంటి సహాయం చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉన్నది. ఇటువంటి దాన్ని, ఈ నిర్లక్ష్యాన్ని విడదాడి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకి సహాయం చేయాలని చెప్పేసి కోరడమే కాకుండా ఈ సంక్షేమ బోర్డుని యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి చేస్తున్నాం. ఈ రోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన వాతావరణ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.0 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 25.0 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన మంత్రి పినిపే విశ్వరూప్. అవినీతి రహిత పాలన అందించడమే ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ ధ్యేయం. కాకినాడ సంజయ్ నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి. రాష్ట్రంలో అధికార ప్రజాప్రతినిధుల ప్రోత్సాహంతో పోలీసులు పనిచేయడం దారుణం, పాదయాత్రను అడ్డుకుని అరెస్ట్ చేయడం దారుణమన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. ఇవి నాటి సిటీ కేబుల్ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే సిటీ కేబుల్ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.